ద ఇండియాలోనే అతి ఓల్డ్ నేషనల్ పార్టీ ఏదంటే ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇట్ ఫార్మ్డ్ ఓన్లీ టు గెట్ ద ఫ్రీడమ్ అట్ దట్ టైమ్, నాట్ టు రూల్ ద గవర్నమెంట్. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద ఇది ఫామ్ అయింది. ఇట్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆల్మోస్ట్ 28 డిసెంబర్ 1885. 2015లో ఇట్ హాస్ సెలబ్రేటెడ్ 125 years ఆఫ్ గ్రేస్. ఇన్ ద ఇయర్ 1885 ఇది ఫామ్ అయింది. సో దే రూల్డ్ ద కంట్రీ ఫ్రమ్ 1947 to 1977, 30 years కంటిన్యూగా వితౌట్ ఎనీ అపోజిషన్ పార్టీ. Then 3 years తర్వాత again they came into power in the year 1980 to 1989 కంటిన్యూగా మళ్ళీ. Then they got a small split again from 1991 to 1996 they ruled. Again 2004 to 2014. సో ఇక్కడ ఒక 30 years, ఇక్కడ ఒక 9 years, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 10, 39, 49, 54 years కంప్లీట్గా ద ఇండియా వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ ది ఐఎన్సి, ఇండియన్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ నేషనల్ పార్టీ. కమింగ్ అగైన్ టు ద నెక్స్ట్ నేషనల్ పార్టీ ఇస్ బీజేపీ. సో ఈ బీజేపీ అనేది యాక్చువల్ అంటే ఫస్ట్ బీజేపీ కాదు, ఇది జనతా సంఘ్ అని ఉండే అనమాట. ఇట్ వాస్ ఫార్మ్డ్ బై శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఎవరమ్మా? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈయన ఏంటంటే ఒక ఐడియాలతో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1977లోనే ఇది స్టార్ట్ చేశారు. అండ్ స్టార్ట్ చేసినప్పుడు దే హ్యావ్ వన్ ఓన్లీ 2 MPs. స్లోలీ ద జనతా పార్టీ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ భారతీయ జనతా పార్టీ. అండ్ ఇన్ ద ఇయర్ 1980 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ అద్వానీ, వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే రామ జన్మభూమి పేరు పైన దేశమంతా తిరిగి దే హ్యావ్ స్టార్టెడ్ రెవల్యూషన్. అండ్ ఫైనల్లీ ఇన్ ద ఇయర్ 1999 దే కేమ్ టు పవర్ టిల్ 2004 కంటిన్యూగా. ఈ 1999 వరకు డిఫరెంట్ వాళ్ళు రూల్ చేసారు. ఏది థర్డ్ ఫ్రంట్ అని చెప్పేసి అప్పుడు 5-6 మంది ప్రధానమంత్రులు మారారు. సో ఇక్కడనే అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ వేసిండు. తర్వాత ఏమైంది 2014 నుంచి టిల్ డేట్ వరకు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మోడీ దే ఆర్ రూలింగ్ ద ఇండియా. సో వీళ్ళు చేస్తే ఏంటి, అబాలిష్మెంట్ ఆఫ్ 370 ఆర్టికల్, ఫార్మేషన్ ఆఫ్ ది రామ్ మందిర్, ప్రిమిటివ్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 356, cancellation of Article 335 in Jammu Kashmir, promoting secularism in India, providing social justice, common civil code, ఇవన్నీ వీళ్ళు చేసినాయి. తర్వాత థర్డ్ నేషనల్ పార్టీ వచ్చేసి సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇది కూడా సెకండ్ ఓల్డెస్ట్ పార్టీ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి 1925లో ఫామ్ అయిందమ్మా. ఇప్పుడు మరి 1925లో. అండ్ దిస్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ బై ఎంఎన్ రాయ్ అండ్ ఎస్ఏ డాంగే ఇన్ 1925. అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా చాలా స్ట్రాంగ్ ఉండేటప్పుడు దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ బేస్. దే షోడ్ దేర్ పవర్ ఇన్ ద టోటల్ కంట్రీ అండ్ దే హ్యావ్ ఫార్మ్డ్ దేర్ ఓన్ గవర్నమెంట్స్ ఇన్ కేరళ. దే రూల్డ్ కేరళ ఫర్ మోర్ దెన్ 30 years. ఈవెన్ టుడే కేరళ ఈజ్ హ్యావింగ్ ద సిపిఐ యొక్క బలం అక్కడ ఉంటుంది అనమాట కేరళలో, ఎర్రజెండా. అండ్ డ్యూ టు సమ్ ఐడియాలజికల్ ప్రాబ్లమ్ CPI is divided into another party called as CPIM, Marxist. CPIM. And this was యాక్చువల్లీ ఇది ఎవరు పెట్టిరంటే ఇందులో సిపిఐలో ఉండేవాళ్ళే పుచ్చలపాటి సుందరయ్య, తర్వాత జ్యోతి బసు, ఈఎంఎస్ నంబూరి ప్రసాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం అంటాం బాగలింగంపల్లిలో, ఆయన పేరు పైనే. సో ఈ పార్టీ కూడా ఇట్ గాట్ రికగ్నిషన్. దే హ్యావ్ ఫాట్ ఇన్ ద టోటల్ కంట్రీ అండ్ హియర్ దే రూల్డ్ వెస్ట్ బెంగాల్ ఫర్ మోర్ దెన్ 30 years. వెస్ట్ బెంగాల్లో సిపిఐఎం పార్టీ గవర్నమెంట్ 30 years ఉండే, ఎర్రజెండా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. అందులో నుంచే ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అయినటువంటి మన సోమనాథ్ చటర్జీ, హీ హాజ్ డన్ యాజ్ ఏ స్పీకర్ ఫర్ 5 years ఇన్ ద లోక్సభ. దాని తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఇది ఎవరమ్మా? మన వెస్ట్ బెంగాల్ దీది అంటుందండి, మమతా బెనర్జీ. సో ఈ మమతా బెనర్జీ ఏంటంటే ఫస్ట్ షీ వాజ్ ఇన్ కాంగ్రెస్, దెన్ షీ కేమ్ అవుట్ ఫ్రమ్ ద కాంగ్రెస్, షీ ఎస్టాబ్లిష్డ్ హర్ ఓన్ పార్టీ, షీ ఫాట్ దేర్, షీ ఫాట్ ఇన్ ద అసెంబ్లీ. ఫైనల్లీ నౌ
షీ ఈజ్ రూలింగ్ ద వెస్ట్ బెంగాల్. అండ్ రీసెంట్గా ఇంకో పార్టీకి మనకి నేషనల్ స్టేటస్ లేనది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి? ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై అరవింద్ కేజ్రీవాల్. సో అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే ఈ ఫాట్ ఇన్ ఢిల్లీ, ఈ ఫాట్ ఇన్ పంజాబ్, ఈ ఫాట్ ఇన్ గోవా, ఈ ఫాట్ ఇన్ పాండిచేరి, అండ్ ఈ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఇస్ ద ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ ఎవ్రీ స్టేట్. తర్వాత మీకు డౌట్ తృణమూల్ కాంగ్రెస్కి ఎట్లా వచ్చింది నేషనల్ స్టేటస్ అంటే, తృణమూల్ కాంగ్రెస్ ఉండేది వెస్ట్ బెంగాల్, దాని పక్కన ఈస్టర్న్ స్టేట్స్ చిన్న ఉంటాయి అన్ని, మణిపూర్, అస్సాం ఇవన్నీ. దేర్ దే గాట్ 6% ఆఫ్ ఓట్స్. When a political party will get more than 6% of votes in 4 states, they'll apply for the national status. So this is all about the national parties.